అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనే పేరుతో చాలా కొండలకి, పచ్చటి కొండలకి గుండు కొడతా ఉన్నారు. అందులో భాగంగా సింహాచలం కొండకు చూడండి ఎలా గుండు కొడతా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవెల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న కొండ ఈ కొండ సింహాచలం కొండ. స్వామిని చల్లబరిచేందుకు సంవత్సరం పొడవునా చందనంతోనే కప్పి ఉంచుతారు. అటువంటి చందనంతో కప్పి ఉన్న స్వామి యొక్క కొండ మీద మరింత వేడిని పుట్టించే డేటా సెంటర్ నిర్మించేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఇచ్చే ముందు ఆగమ శాస్త్ర పండితులను కానీ, అలాగే పర్యావరణ పరిరక్షకులను కానీ, అలాగే మన సనాతన ధర్మ పరిరక్షకులను కూడా ఒకసారి కన్సల్ట్ చేసి అనుమతిస్తే బాగుండు. ఎందుకంటే అభివృద్ధి అనే పేరుతో ఈ కొండతో 2 సార్లు ఆటలాడుకున్నారు. ఒక్కసారి చూడండి, మనం చూస్తున్నాం. ఇదే ఈ ప్లేస్ నుంచి అవతల పక్క అక్కీపాలెం నరసింహానగర్కి టర్నల్ పెట్టి రహదారి ఏర్పాటు చేయడానికి చూస్తే ఆ పని మధ్యలోనే ఆగిపోయింది. అలాగే హనుమంతువాక నుంచి సింహాచలం కొండ మీద రహదారి నిర్మించాలని చూస్తే అనుకోని సంఘటన జరిగి ప్రమాదవశాత్తు చాలామంది చనిపోవడం జరిగింది. ఈ 2 సంఘటనలు గుర్తు ఉండి కూడా మళ్ళీ స్వామి కొండతో ఆటలు ఆడుకుంటున్నా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కొండ ముడసలవ క్యాచ్మెంట్ ఏరియా, ముడసలవ రిజర్వాయర్కు వాటర్ వచ్చేందుకు ప్రధాన నీటి వనరు కూడా ఈ కొండే. అటువంటి కొండ మీద డేటా సెంటర్ నిర్మిస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి.